ఓకేనా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉగ్రవాదుల చేతిలో అమానుషంగా దాడికి గురై అసూలు బాచినటువంటి మన జిల్లావాసి సోమిశెట్టి మధుసూదన్ గారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుని ఆదేశాలతో ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి ఏ సందర్భమైనా ఏ అవసరమైనా కూడా పార్టీ తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని వాళ్ళకి చెప్పమన్నటువంటి ఆదేశాలతో ఈరోజు గౌరవ సభ్యులు మా ఎమ్మెల్సీ గారు శ్రీ మేరీ మురళీ గారు, సూళ్ళూరుపేట మాజీ శాసనసభ్యులు సంజయ్ గారు, కావలి మాజీ శాసనసభ్యులు మా పార్టీ నాయకులైనటువంటి రామ్ ప్రతాప్ రెడ్డి గారితో ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారికి మా సానుభూతి, అదేవిధంగా వ్యక్తిగతంగా ఆ కుటుంబం ఎంతో పరిచయం ఉన్నటువంటి పరిస్థితి మాకు నెల్లూరు సుబేదార్పేటలో ఆ తల్లి ఆయన మధుసూదన్ గారి భార్య వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ సంగతి కూడా ఇప్పుడే తెలిసింది. వాళ్ళందరూ కూడా మాతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, మా కుటుంబీకులు లాగా బతికిన వాళ్ళు. ఈరోజు మాకు ఎంతో బాధాకరం అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత. మరి ఈరోజు ఏ అవసరమైనా సరే ఈ కుటుంబానికి వ్యక్తిగతంగా మేము అందరం కూడా పార్టీ తరఫునే కాదు వ్యక్తిగతంగా కూడా మా కుటుంబీకులైన వీళ్ళందరికీ కూడా అండగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది. మేము తప్పకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం. ఆ ధైర్యమే వాళ్ళకి ఈరోజు మధుసూదన్ భార్య గారికి, వాళ్ళ కుటుంబీకులకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్టీయే కాదు యావత్ దేశం కూడా ఆ కుటుంబాలకి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఈ ఉగ్రవాదులు ఎవరైతే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దుష్ట కార్యాన్ని యావత్ జాతి కూడా ఖండించినటువంటి పరిస్థితి. ఈరోజు మేమందరం కూడా ఈ ఉగ్రమూకల్ని ఏరిపారేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతానున్నాం. అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కూడా ఈరోజు భారత జాతి యావత్తు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుందన్న విషయాన్ని మనవి చేస్తూ మా అందరి ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ పార్టీ ఎల్లవేళలా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మావాళ్ళు పక్కనే ఎంఐసి చంద్రశేఖర్ స్టూడెంట్ మీరు అక్కడ చదివామా? సంజయ్ గారు, సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే గారు, మేరీ మురళీ గారు, ఎమ్మెల్సీ గారు, పార్టీ తరఫున అందరం కూడా 4 పక్కల నుంచి కుటుంబానికి సానుభూతి తెలపడానికి కానీ అండగా నిలబడేదానికి కానీ మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మేము చెప్పుకున్నాం. ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా ఆదుకుంటాం చెప్తామని ఒక నిమిషం బ్యాక్ రండి.
బాబు నువ్వు బాబు ఇట్లా